ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేద్దామండి. నా పేరు మాధవర్మ, బాపట్ల. 2004లో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. తర్వాత 2012లో మా ఇంటి మీద పిరమిడ్ కట్టుకుంటే గురువుగారు వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో 108 పిరమిడ్లు కావాలి అని అడిగారు. సరే, ధ్యానం తెలిస్తేనే అందరూ పిరమిడ్ని ఇష్టంగా కట్టుకుంటారు అనే ఉద్దేశంతో అందరికీ ధ్యానం నేర్పిద్దాం అని 2012 నుంచి ప్రయత్నం చేసి క్లాసులు పెడతా ఉన్నానండి. అంటే ఒక ఊరిలో పెడితే ఇట్లా ఒక్కొక్క ఊరు పెట్టుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఒక ఊళ్ళో ఒక 41 రోజులు క్లాసులు పెట్టాలి అంటే ఆ చుట్టుపక్కల ఆ ఊరికి సమీపంలో ఉన్న గ్రామాలన్నీ ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు ఎంచుకుని అక్కడ సప్తాహాల్లాగా పెట్టి వాళ్ళందరికి కలిపి ఒక చోట 41 డేస్ క్లాసులు పెడితే అట్లా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవుతారు. తర్వాత ఎవరన్నా ముందరకు వచ్చిన వాళ్ళు వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆ ఊళ్ళో ధ్యానం పెట్టడం, అట్లా సుమారు ఒక 5-6 మండలాల్లో ఒక 500-600 విలేజ్ల పైన అప్పటికి ధ్యానం పెట్టామండి. ఇట్లా దీంట్లో భాగంగా సుమారు మా ఏరియాలో ఒక 70-80 పిరమిడ్ల దాకా వచ్చినాయి. సార్ నాకు 108 పిరమిడ్లు కట్టమన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 పిరమిడ్ల దాకా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందండి. అయితే ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మా చిన్నాన్న ఒక ఆయన ముందరకు వచ్చి, నేను 1 ఎకరం పొలం ఇస్తాను సంస్థకి, గురువుగారు వస్తున్నారు కదా చూపించు అని చెప్పారు. గురువుగారికి చూపించాను. చూపిస్తే ఈ ప్లేస్ అద్భుతంగా ఉంది, ఇక్కడ ఏర్పాటు చేద్దామన్నారు. అప్పుడు యాక్చువల్గా గుంటూరు డిస్టిక్ డివైడ్ అయింది. అంటే బాపట్ల జిల్లాగా విడిపోయిన తర్వాత లక్ష్మణరావు సారు మన సారు కలిసి బాపట్లకి ఇన్ఛార్జిగా పెట్టారనమాట నన్ను. సరే, లక్ష్మణరావు సార్ వస్తే మార్కింగ్ పెడితే మరి ఎంతది పెడదాం ఏంటంటే గురువుగారినే అడుగుదాం అని అన్నారు. సరే, గురువుగారితో మాట్లాడితే ఆయన నాతో ఒక మాట అన్నారు, గుంటూరు జిల్లాలో ఒక మంచి వేదిక రావాలని నా కోరికయ్యా, అది ఇన్నాళ్ళకి సాకారం అవుతున్నది, నాకు చాలా హ్యాపీగా ఉందన్నారు. అయితే మరి ఎంత సైజు కడదాం ఏంటి సార్ అంటే, ఇట్లా 108 అడుగుల పిరమిడ్ కడదాము. ఇప్పుడు పేరవరం ఎట్లా అయితే ఉందో కింద ఒక స్లాబ్ పోసి పైన 108 అడుగుల పిరమిడ్గా రావాలి అని చెప్పారు. తర్వాత మరి దీనికి పేరేం పెడదాం సార్ అని అడిగాను ఒకరోజు. అడిగితే శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అని పెడదామన్నారు. సరే, ఇదంతా లక్ష్మణరావు సార్ ఆధ్వర్యంలోనే ఆ ఓచర్లు అన్నీ సారే రిలీజ్ చేశారు. అదృష్టం కొద్దీ మా దగ్గర చాలా క్లాసులు జరుగుతూ ఉండండి. ఎప్పుడు క్లాసులు పెట్టినా సంవత్సరానికి 2-3 సార్లు గురువుగారు వచ్చి ఆయన ఆ శ్రీ మహాలక్ష్మి వేదిక దగ్గరికి కూడా 2-3 సార్లు వచ్చి ఇక్కడ ఒక మంచి పిరమిడ్ వస్తున్నాయి అని ఆయన ఎక్కువసేపు ధ్యానం చేపించి అట్లా కొబ్బరికాయ కూడా కొట్టొచ్చారనమాట. ప్రస్తుతానికి అక్కడ ఒక పెద్ద షెడ్డు, ఈ ధ్యానం గురించి ఎవరు వచ్చినా ఒక 3 నెలల నుంచి నిత్యం అన్నదానం జరుగుతున్నది, ఒక వంటగది, అట్లా డెవలప్మెంట్ జరుగుతున్నది. రేపు ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. రేపు ఎండాకాలం ఆ పునాది అదంతా మొదలు పెడదామని ఉన్నామండి. అయితే ఇట్లా మెయిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అందరికీ ఉపయోగపడే విధంగా, ఆ కోస్టల్ తీర ప్రాంతానికంతా ఉపయోగపడే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తున్నది ముందలకి. అయితే ఈ పిరమిడ్లు కట్టాలి అంటే ఒక ఇంజనీర్ రావాలి, వాళ్ళు 1-4 సార్లు రావాల్సి వస్తున్నది, ఇదంతా డిలే అవుతున్నది అనే ఉద్దేశంతో నాకు బాగా తపనండి. గురువుగారు చెప్పారు ఎట్లన్నా చేయాలి అని. అయితే ఆ పిరమిడ్ సెంటరింగ్లని తయారు చేయించాను ఐరన్ బోర్డ్స్తో. అంటే ఏ ఇంజనీర్తో సంబంధం లేకుండా ఆ ఊరినే బోల్ట్ ఫిట్టింగ్ లాగా చేసేస్తే ఊరినే ఒక 3-4 గంటల్లోనే ఆ పిరమిడ్కి కావాల్సిన కోణంతో సెంటరింగ్ ఏర్పడుతుంది అనమాట. 2వ రోజే స్లాబ్ పోసేయచ్చు. అంత ఈజీ అయిపోయింది అనమాట ప్రాసెస్. ఇప్పుడు అట్లా మా ఏరియాలో సుమారు 80-90 పిరమిడ్ లాగా కట్టాం. మరి నాకు చెప్పారు, అందరినీ కలుపుకుంటూ వెళ్తే ఒక టీం వర్క్ లాగా చేస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావని. అట్లా ఏ ఊళ్ళో ధ్యానం పెట్టినా ఆ వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటా ఇప్పుడు ఒక పెద్ద టీం ఉన్నామండి. మా టీము ఒక 5-6 మండలాలు, ఒక 1000 మంది ఉన్నాం సుమారు. ఒక ఊరు ఎంచుకుంటే సుమారు ఇప్పుడైతే ఎక్కువ మంది ఉన్నాం కదా అని ఒక మండలం స్థాయిలో పెడతాం అనమాట. ఒక మండలంలో మెయిన్ ప్లేస్ ఎంచుకుంటే ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలు ఎట్ ఏ టైం పాంప్లెట్లు పంచి ఒక 30-40 మంది మాస్టర్లు మేమే ఎంగేజ్ చేసుకుని ఆళ్ళూరులోనే సప్తాహాలు పెట్టి అందరిని కలిపి ఒక వేదికలో 41 డేస్ పెడుతున్నాం. అట్లా బాగా విస్తృతంగా జరుగుతున్నది. మరి ఆ శ్రీ మహాలక్ష్మికి కూడా మీరందరూ ఒకసారి దర్శించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.